గ్రహణాలు వచ్చినప్పుడు సర్జరీలు చేయొద్దు అనేది అంటారు. దానికి దీనికి ఏమైనా సంబంధం? ఇప్పుడు మనకి గ్రహణం అనే దాంట్లో ఏముందండి, చంద్రుడు, సూర్యుడు, రాహువు, కేతువు అవును. ఒకే రేఖలో ఉంటారు. అవును. అంటే ఎనర్జీ బ్యాలెన్స్ అనేది డిస్బ్యాలెన్స్ అయ్యింది. ఓకే. ఇక్కడ ఏదో విశ్వంలో ఉన్నది ఉన్నట్టుగా లేదు, తేడాగా ఉంది అనేది మనకు క్లియర్. ఉమ్. చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏదైనా యూనివర్స్లో ఒక డిస్బ్యాలెన్స్ ఉంది, అవును. అవ్వట్లేదు. అవును. చంద్రుడు అనేది మనలో రక్త ప్రవాహానికి కారణం అన్నమాట. సూర్యుడు అనేది మనలో ఆ ఇమ్యూనిటీ పవర్కి కారణం. ఓకే. గ్రహణాలప్పుడు ఈ సిజేరియన్స్ కానీ లేదా ఏదైనా శస్త్రచికిత్సలు అవును. చేసినప్పుడు రక్త ప్రవాహం ఎక్కువగా పోయి ఆ మనిషికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఓకే. అందుకని చేయొద్దు అంటాం. కానీ ఇక్కడ కూడా మూఢనమ్మకంగా ఏదో ఆ రోజు యాక్సిడెంట్ అయ్యింది, వాళ్ళకి అప్పుడు చెయ్యాలి చేయాలి కదా. చెయ్యాలి, నేను చెయ్యను అని ఊరుకుంటే కాదు కదా. కాదు. అవును. కొన్ని మనం ముహూర్తం పెట్టి చేయించుకునేటివి ఉంటాయి, అలాంటివి అప్పుడు చేయించుకోవాలి. ఓకే. అన్నిటికీ మూఢనమ్మకంగా వెళ్ళకూడదు. ఓకే. అయితే మరి సర్జరీ ఏ టైంలో చేయాలి, సిజేరియన్ ఏ టైంలో చేయాలి, ఇట్లాంటివి కూడా ముహూర్తాలు పెడతారా మీరు? ఇక్కడ మీరు సిజేరియన్ ముహూర్తం అడిగారు. ఆ. మన శాస్త్రంలో మొత్తం వెనక్కి వెళ్ళి చూసుకుంటే శోభనానికి ముహూర్తం ఉంది కానీ అవును. సిజేరియన్కి లేదా బిడ్డ పుట్టడానికి లేదు. లేదు. అవును. ఇప్పుడు మనం దాన్ని కమర్షియల్గా చేసుకొని దానికి ముహూర్తాలు పెట్టుకుంటున్నాం. కానీ శోభన ముహూర్తం అప్పుడు అంటే ఒక జీవి పుట్టుక కారణం ఫస్ట్ అవును. ఆ గడియల్లోనే వాళ్ళు ఎప్పుడు బయటికి రావాలి, ఏ గడియల్లో బయటికి రావాలనేది డిసైడ్ అయిపోతుందండి. మన చేతిలో ఏమీ ఉండదు. ఇప్పుడు కమర్షియల్గా మనం పెట్టుకుంటున్నాం కానీ అది తప్పు, అది అంటే ఇప్పుడు పనిచేయదు. వాళ్ళు ఫలానా దివ్యమైన ముహూర్తం, దివ్యమైన రోజు అని వాళ్ళు సిజేరియన్ చేస్తున్నారు కదా, దానివల్ల ఏం ఉపయోగం లేదా అండి? వాళ్ళు ఆల్రెడీ ఆ టైంలో పుట్టాలని ఉంటే పుడతారు, అది దివ్యమైంది మనం చూసుకోలేదు. బయటకు వస్తారు కదా, ఇంకేముంటుంది? అప్పుడే అండి, ఒకవేళ వాళ్ళు అప్పుడు రావద్దు అనేది ఉంది ఆ బేబీకి, మనకి మత్తు ఇంజెక్షన్ వల్ల అయినా రారు, కరెంట్ అయినా పోతుంది, ఏదో ఒక ఆటంకం వల్ల ఆ ముహూర్తం దాటిపోయినాక పుడతారు వాళ్ళు, లేదా ముందు పుడతారు. అలా కూడా ఉంటుంది. నేను చూసిన ఒక లైవ్ ఎగ్జాంపుల్లో వాళ్ళు అలా ముహూర్తం పెట్టుకున్నారు. అప్పటికి చెప్పాం ఈ ముహూర్తంలో పుట్టారు, కొంచెం ముందే పుడతారు అని, కానీ ఆ టైంకే కావాలని పెట్టుకున్నారు. ఆ బేబీ మొత్తం మనకి ఫ్లూయిడ్ అంతా పోయి ఒక గంట సేపు ముందే పుట్టారు. అవునా? ఓకే. అట్లాగే మేడం, చాలా మంది కోమాలో ఉంటారు, అట్లాగే లేదంటే కొందరు ఐసీయూలో ఉంటారు, ఇక చివరి దశన అన్నట్టుగా ఐసీయూలో ఉంటారు. వీళ్ళను జాతకాలు చూసి వీళ్ళు బతుకుతారా, ఎప్పుడు లేస్తారు, వీళ్ళకు ఆయుర్దాయం ఎంత ఉంది అనేది నిర్ధారించగలుగుతామా మనం? యాక్చువల్గా కోమాలకు వెళ్ళారు, ఐసీయూలో ఉన్నారంటే వాళ్ళ జాతకంలో 6వ స్థానాధిపతి దశ లేదా 8వ స్థానాధిపతి దశ ఉంటేనే వెళ్తారు వాళ్ళు. కాకపోతే మనం జాతకం చూసినప్పుడు ఏం చెప్పొచ్చు అంటే, లగ్నాధిపతి బలంగా ఉందనుకోండి, లేదా 6వ స్థానాధిపతి కొంచెం అఫ్లిక్షన్ ఉన్న గురుబలం ఉంది, గురువు చూస్తున్నాడు అన్నప్పుడు చెప్పొచ్చు వీళ్ళు బయటికి వస్తారు, ఏం పర్లేదు అని. లగ్నాధిపతి వీక్గా ఉన్నారు, ఆ అంతర్దశనాథుడు 6వ స్థానాధిపతి నాథుడు బలంగా ఉన్నారు, లేదా అది మారక స్థానాధిపతి దశ అయ్యింది, చెప్పలేము. ఇంకా అంతే, ఈ జీవికి ఇక్కడితో అయిపోతుంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్తారు అంటే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పినా చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి అంటే గురువు చూస్తున్నాడు, లేదా ఏదైనా పాసిబిలిటీ ఉంది, మహామృత్యుంజయ హోమం కానీ లేదా ఏదైనా హోమాలు చేసినప్పుడు ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు, దైవ బలం వల్ల బతకొచ్చు అని కూడా చెప్పొచ్చు. ఇంకొకటి మేడం, చాలా మంది గర్భిణీ స్త్రీలు భయపడుతుంటారు, పుట్టబోయే పిల్లలు ఏదైనా జన్యు లోపాలతో కానీ ఆటిజం అనే వ్యాధితో కానీ పుడతారేమో అని టెన్షన్ పడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి మనం ముందే ఏమన్నా చెప్పొచ్చా మేడం, పుట్టబోయే పిల్లల ఆరోగ్యం ఇలా ఉంటుంది అని ఏమన్నా నిర్ధారించవచ్చా మనం? తల్లిదండ్రుల యొక్క చార్ట్ చూసినప్పుడు, హారోస్కోప్ మనం చూసేటప్పుడు 5వ స్థానాధిపతి ఎక్కడైనా 4లో కానీ 6లో కానీ 8లో కానీ 12లో కానీ వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా వీళ్ళకి పుట్టబోయే సంతానంకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనేది మనం ముందే చెప్పొచ్చు. ఇక్కడ ఆటిజం అనేది మీరు తీశారు, ఆటిజం అనేది ఈ రోజుల్లో మేము స్టడీ చేసేటప్పుడు, ఆస్ట్రాలజీ నుంచి స్టడీ చేసేటప్పుడు దానికి ప్రధాన కారణం మన జీవన విధానమే. ఎంత ఫోన్ చూడడము, రేడియేషన్కి ఎంత దగ్గరగా ఉంటున్నాం మనం, ఫోన్ కానీ టీవీ కానీ మన ల్యాప్టాప్ కానీ ఇవన్నీ మనం ఎక్కువగా యూజ్ చేసి దానికి ఎక్కువగా ఉన్నప్పుడు బుధగ్రహం అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల పిల్లల్లో
ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే. వాటికి కొంచెం దూరంగా ఉండడము, ఏవైనా మనకి పురాణాలు చదువుకోవడము, అలాంటివి నారాయణ కవచాలు వినడం, విష్ణు సహస్రనామాలు వినడం, ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు ఆరోగ్యంగానే పుడతారు. ఇంకొకటి మేడం, ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకి రకరకాల జబ్బులు వస్తుంటాయి, రకరకాల సమస్యలు వస్తుంటాయి. దీనికి ఏంటి రీజన్ అంటే బాలారిష్ట దోషాలను సరిపెట్టుకోవాలా, ఇంకేదైనా కారణాలు ఉంటాయా వీటికి? అప్పుడే పుట్టిన పిల్లల్లో అయితే కనుక బాలారిష్ట దోషాలు ఉంటాయండి. కానీ దానికన్నా ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా చార్ట్ అంటే వాళ్ళ జాతక చక్రం వేసినప్పుడు మనకు తెలిసిపోతుంది ఓకే వాళ్ళు ఏ దశ అంతర్దశల్లో పుట్టారు. అంటే 12 ఏళ్ల వరకు జ్యోతిష్యం చూడకూడదు అంటారు కదండి పిల్లలకి? చూడాలండి, చూడాలి. 12 ఇప్పుడు పుట్టిన బేబీకి మనం చూసినప్పుడు, ఇంతకుముందు మీరు అడిగారు ఆరోగ్య సమస్యలు, అవును, అవి మనం చెప్పొచ్చు. ఆ బేబీ ఏ దశ అంతర్దశల్లో పుట్టింది, ఏదైనా మంచి ఒక 6వ 8వ స్థానంలో పుట్టింది, పూజలు ఉంటాయి, చేయించుకోవచ్చు. లేదా కొంతమంది పేరెంట్స్కి కలిసి రారు, గండాలతో పుడతారు, అలాంటప్పుడు వీళ్ళు చేయించుకోవచ్చు. ఖచ్చితంగా చూస్తేనే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. రైట్. తర్వాత ఈ కొత్త కాలం రోగాలు, యాంగ్జైటీ, డిప్రెషను, సూసైడ్ థాట్స్ అనేవి ఇప్పుడు కొత్త కాలం రోగాలు. ఇవి ఎప్పుడు ఎలా చనిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు జనాలు. వీటికి మన మెడికల్ ఆస్ట్రాలజీలో ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా మేడం? ఉన్నాయండి. మీరు అడిగిన సబ్జెక్ట్ మాత్రం మెడికల్ ఆస్ట్రాలజీ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చూసేటప్పుడు ఆస్ట్రాలజీ హారోస్కోప్స్ చెక్ చేసేటప్పుడు చాలా మందిలో చూసింది చంద్రుడు శని కలయిక, లేదా చంద్రుడు కుజుని కలయిక, చంద్రుడు రాహు కలయిక. చంద్రుడు మనస్కారకుడు. మొత్తం జ్యోతిష్యంలో చాలా డేంజరస్ గ్రహం ఏదైనా ఉంది అంటే అది చంద్రుడు. చంద్రుడు బాగుంటే ఒక మనిషి ఎంత మంచి నిర్ణయాలు తీసుకొని లైఫ్ని ఎంత మంచిగా ముందుకు తీసుకెళ్తాడో, చంద్రుడు ఖరాబ్ అయిపోతే, అఫ్లిక్ట్ అయితే అక్కడితో నాశనం అయిపోతుందండి జీవితం. అందుకే చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మనకి పూర్వం రోజుల్లో చంద్రునికి సంబంధించినవి చాలా మంచిగా, అంటే రోజు శివాభిషేకం చేయించడం, లేదా వెన్నెల వెలుతుల్లో నిల్చోవడం, మెయిన్గా అమ్మతో చాలా మంచి కమ్యూనికేషన్ ఉండడం, ఒక ఫ్యామిలీలో ఉండడం, లేదా మంచి ప్రవచనాలు వినడం, ఇవన్నీ కూడా చంద్రుణ్ణి మంచి మార్గంలో పెడతాయి. ఇప్పుడు సహజంగానే మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎక్కడా కూడా ఇంత మంచి కమ్యూనికేషన్ లేదు. అందువల్ల చంద్రుడు చాలా మందిలో అఫ్లిక్ట్ అవుతున్నాడు. ముఖ్యంగా వాటర్ ఎక్కువ తాగడం. ఇప్పుడు మీరు అడిగారు డిప్రెషన్ ఎవరిలో వస్తుంది? చంద్రుడు శని కలిసిన వాళ్ళలో వస్తుంది. మీరు ఎంతమంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా, దానికి సపోర్ట్గా మనం మెడికల్ ఆస్ట్రాలజీ నుంచి సోమవారము ఉపవాసం ఉండడము, శివునికి అభిషేకం చేపియడము, జలదానము, లేదా ఏవైనా ఆ గ్రహానికి చంద్రునికి సంబంధించి బట్టలు కానీ ధాన్యాలు కానీ అలా ఏవైనా చేపియడము. ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే టూర్లకు వెళ్ళమంటాము, పుణ్యక్షేత్రాలు దర్శించమంటాం. ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళినప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంది, మన మనసు మారుతుంది. లేదా ఏదైనా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్ వెళ్ళమంటాం. వాటర్ని చూసినప్పుడు, వాటర్ దగ్గర ఎక్కువగా మనం టైం స్పెండ్ చేసినప్పుడు మనసు ఆటోమేటిక్గా శాంతి అయిపోతుంది. మీరు మెడిసిన్ వాడినా కూడా ఇలాంటి ఆస్ట్రాలజీ హెల్ప్ తీసుకున్నప్పుడు దాని చికిత్స ఇంకా ఎక్కువగా మెరుగ్గా ఉంటుంది. ఇది నేను చూసిన కేసులో, ఒక కేసులో కూడా ఇది జరిగింది. ఒక అమ్మాయికి చాలా ఏళ్ళుగా డిప్రెషన్ ఉందండి, ఆ అమ్మాయికి తగ్గట్లేదు. మన దగ్గరికి వచ్చినప్పుడు సేమ్ ఇవే చెప్పాం. సోమవారం అభిషేకాలు చేయడము, ఉపవాసాలు ఉండడము, పౌర్ణమికి ఏదైనా నదీ పరివాహక ప్రాంతం ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ కూర్చోవడము, జలదానం చేయడము, ఇలాంటివే చెప్పాం. ఒక 6 monthsలో అమ్మాయికి డిప్రెషన్ అంతా తగ్గిపోయింది.